అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 35, 36 శ్లోకాల గురించి చెప్తాను. సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, అచ్యుతః ప్రదితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమత్తః ప్రతిష్ఠితః స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః. ఇవి శ్లోకాలు. వీటికి సంబంధించిన పదచ్ఛేదాన్ని ఒకసారి చూద్దాం. అచ్యుతః ప్రదితః ప్రాణః ప్రాణదః వాసవానుజః అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః స్కందః స్కందధరః దుర్యో వరదః వాయువాహనః వాసుదేవః బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఇప్పుడు ఈ శ్లోకాల్లో అచ్యుతః అంటే చ్యుతము లేనటువంటి వాడు, కదలిక లేనటువంటి వాడు. అంటే జడ పదార్థమా? కాదు. అచ్యుతుడు అంటే కదిలించ శక్యం కానటువంటి వాడు. ఎందుకు కదిలించలేరు? కదిలించ శక్యం కానటువంటి వాడిని ఊరేగింపులు ఎలా చేస్తున్నారు? ఆలోచించి చూడండి. కదిలించడానికి ఆయనకంటూ అసలు ఇంకా ఇది లేదు అంటానికి ఏమీ లేదు. మొత్తం భూప్రపంచం మొత్తం వ్యాపకత్వమైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రపంచమంతా వ్యాపించి ఉంటే, గోళాలన్నిట్లోనూ వ్యాపించి ఉంటే, అతల వితల సుతల తలాతల రసాతల మహాదల పాతాళాఖ్య సప్తలోకాలు, భూలోక భువర్లోక సవర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు, వీటన్నిటిలోనూ ఆయన వ్యాపించి ఉంటే, వ్యాపించినటువంటి వాడు మొత్తం ఉండిపోయిన తర్వాత ఇంకా ఆయన కదిలించడానికి స్థానం ఏది? ఆయనలో ఉండి, ఆయనతో ఉండి, ఆయనలా ఉండి, ఆయన కోసం బతకాలి. ఆయన కదిలించడానికి కుదరదు కదా. మరి అలాంటి అచ్యుతుణ్ణి ఆరాధించడం వల్ల మనకు వచ్చేది ఏంటి? మనల్ని కూడా ఒక్కసారి విశ్వాసాన్ని నమ్మి ఇందులో దిగి, ఈ ధర్మం ద్వారా మనం నలుగురికి మంచి చేస్తూ, మనం కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంటుంది, ఎందుకు మనం అవతలకి వెళ్ళాలి? ఎందుకు వేరే ధర్మంలోకి తొంగి చూడాలి? ఇక్కడ లేనిది అక్కడ బాగుంటుందని ఎలా అనుకుంటాం? ఈ విషయాలన్నీ అప్పుడు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని నెట్టడానికి అవసరం లేనంత వ్యాప్తిని మీరున్నటువంటి స్థానాల్లో సంపాదించుకోగలిగితే, మనం పరమాత్మని ఆరాధించే ప్రక్రియలో మనకు ఎవరన్నా వచ్చి పూజలో ఏదైనా సలహా ఇవ్వదలుచుకున్నా కూడా, ఆ సలహా ఇవ్వాలంటే మనం ఉండేటటువంటి మనకున్న ధర్మము, ఆయన మీద మనకు ఉండేటటువంటి పట్టు, ఇవి ఆయన యందు పూర్తిగా వ్యాపించిపోయి ఉన్న మనల్ని పూజ నుంచి పక్కకి జరపాలన్నా, అంటే వాళ్ళు మన కాన్సన్ట్రేషన్ని తొలగించాలనుకున్నా కూడా కుదరనంత స్థితిలోకి మన భక్తి ఉండాలి అని కోరుకుంటూ, అట్లాంటి అచ్యుతుడికి నమస్కరించుకుంటూ ఇంకో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.